హాయ్ గైస్, నేను మూవీ సజెషన్స్ రెగ్యులర్గా చేసేదాన్ని ఇంతకుముందు వీడియోస్. బట్ ఈ మధ్య చేయట్లేదు బికాజ్ అంత మంచి మూవీస్ రాలేదని నా ఒపీనియన్. అంటే కిష్కింధపురి దానికి చెప్దాం అనుకున్నా బికాజ్ నాకు నచ్చింది కిష్కింధపురి. తర్వాత ఆంధ్ర కింగ్ తాలూకా ఇవన్నీ చాలా చూసా మూవీస్, కానీ ఏవి అంత నాకు చెప్పాలి అనిపించలేదు. కిష్కింధపురి చెప్దాం అనుకున్నా కానీ కుదరలేదు. బట్ కిష్కింధపురి ఈజ్ వెరీ నైస్ హారర్ మూవీ. అంటే నేను ఏ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా థియేటర్కి వెళ్ళాను, అప్పుడు చాలా బాగా నచ్చింది. అండ్ దెన్ నేను తర్వాత జియో హాట్స్టార్లో దియే రాయ్ మూవీ చూసాను అనమాట. ఇట్స్ ప్రణవ్ మోహన్ లాల్స్ మూవీ. మోహన్ లాల్ గారి అబ్బాయి తెలుసు కదా మీకు, హృదయం మూవీలో చూసుంటారు. దర్శన సాంగ్ ఉంది కదా, ఆ మూవీ హీరో అనమాట. సో ఈ మూవీ నాకు చాలా బాగా నచ్చింది. అంటే అది చాలా లైక్ టెరఫిక్గా ఉంటుంది, చాలా భయంకరంగా ఉంటుందని కాదు, బట్ కొన్ని ట్విస్ట్లు ఉంటాయి, అది బాగుంటుంది. అంటే బట్ ద సినిమాటోగ్రఫీ ఈజ్ వెరీ గుడ్. అంటే స్క్రీన్ ప్లే కానీ, మనకి గోస్ట్ని చూపించే విధానం కానీ, అండ్ చిన్న ట్విస్ట్లు ఉంటాయి. అది చాలా పెద్ద ట్విస్ట్ అని కాదు, కానీ ద ట్విస్ట్ ఆ రెండు మూడు ట్విస్ట్లు ఉంటాయి. అవి మనం అన్ఎక్స్పెక్టెడ్గానే ఉంటాయి. లైక్ అవి ఎక్స్పెక్టింగ్గా ఏమి ఉండవు. నాకైతే చాలా బాగా నచ్చింది మూవీ. మళ్ళీ 2-3 టైమ్స్ చూసా ఇప్పటికే, రిలీజ్ అయినప్పటి నుండి జియో హాట్స్టార్లో. అంటే అది తెలుగులో థియేటర్లో రిలీజ్ అవ్వలేదు అనుకుంటా. సో నేను హాట్స్టార్లో రిలీజ్ అయినప్పుడు చూసా తెలుగులో. చాలా బాగా నచ్చింది. అండ్ తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంది. సో యూ కెన్ డెఫినెట్లీ వాచ్ ద మూవీ. అండ్ దసరా మూవీలో విలన్ ఉంటారు కదా, టామ్ చాకో అనమాట. దసరా మూవీలో విలన్ ఉంటారు కదా టామ్ చాకో, అతను వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. యూ షుడ్ డెఫినెట్లీ వాచ్ హిస్ పర్ఫార్మెన్స్. అంటే మనకేమి ఎక్కువ పార్ట్ చూపించారు అతనిది. ఇన్ఫ్యాక్ట్ అసలు జస్ట్ ఒక క్యారెక్టర్ ఉంటుంది లైట్గా, డ్యూరేషన్ చాలా తక్కువ. అయినా కానీ చాలా బాగా నచ్చింది అతని క్యారెక్టరైజేషన్ కానీ, హీరోస్ క్యారెక్టరైజేషన్ కానీ. హీరో క్యారెక్టర్ నేమ్ రోహన్ అనమాట. చాలా బాగుంటుంది. అండ్ రివ్యూలో ఏం స్పాయిలర్స్ చెప్పాలనుకోవట్లేదు. అండ్ గోస్ట్ మూవీస్ నార్మల్గా మనకి సౌత్ సైడ్ వచ్చే గోస్ట్ మూవీలు అన్నీ కొద్దిగా ఎక్కువ కామెడీ ఉన్న గోస్ట్ మూవీస్ ఉంటాయి. లైక్ చంద్రముఖి కానీ, కాంచన సిరీస్లో వచ్చిన మూవీస్ కానీ. బట్ ఈ మూవీలో అస్సలు అంటే అస్సలు కామెడీ అనేది ఉండదు. వెరీ వెరీ మచ్ చాలా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది హారర్లోకి. దట్ భయాన్ని మనలో పెట్టడానికి ఎక్కువ కామెడీ అనేది ఉండదు ఈ మూవీలో. సైలెంట్గా వెళ్తుంది, బట్ ఇట్స్ ఎంగేజింగ్ మూవీ. అంటే పూర్తిగా భయం అయిందని నేను చెప్పను, బట్ దయ్యంని చూపించే విధానం దాన్ని చూస్తే కొద్దిగా చాలా బాగుంది అన్నట్టు అనిపిస్తుంది. అండ్ ఆ ట్విస్ట్లు కానీ, సస్పెన్స్ ఉంటుంది, అదంతా చాలా బాగుంది. హీరో ఎంత బాగా నటించారో అసలు నాకు చాలా బాగా నచ్చింది. హృదయం మూవీలో చూసిన క్యారెక్టరైజేషన్కి దీనికి క్వైట్ ఆపోజిట్. సో చాలా బాగా అనిపిస్తుంది. 2 డిఫరెంట్ క్యారెక్టర్స్ చూసిన ఫీలింగ్ అనమాట. అతనేనా ఇంత బాగా నటించింది అన్నట్టు. అంటే ఆ మూవీలో కూడా బాగా నటించాడు అనుకోండి. అండ్ చాకో అతను కూడా బాగా నటించాడు. అండ్ ఒక అమ్మాయి క్యారెక్టర్ కూడా ఉంటుంది కని అని చెప్పి, తనది కూడా చాలా స్మాల్ డ్యూరేషన్. మోస్ట్లీ హీరోకి ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఉంటుంది అనమాట. సో అండ్ మూవీ చాలా బాగుంటుంది. మోస్ట్లీ ఒక హౌస్లో జరుగుతూ ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంది. అండ్ లాస్ట్లో క్లైమాక్స్ ఈజ్ వెరీ నైస్. చాలా బాగా చూడాలనిపిస్తుంది. మీరు డెఫినెట్గా చూడండి. నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 3.2 3.2 ఇద్దాం అనుకుంటున్నా. సో బికాస్ ఇదేం థియేటర్కి వెళ్ళి మీరు చూడట్లేదు, జియో హాట్స్టార్లో ఉంది. తప్పకుండా చూడండి. డెఫినెట్లీ ఐ రికమెండ్ దిస్ మూవీ. అండ్ ఇంకా మిగతా రికమెండేషన్స్ కూడా నేను పోస్ట్ చేస్తాను. ఇంకా రీసెంట్ మూవీస్లో నాకు జియో హాట్స్టార్లో చాలా మంచి మూవీస్ రిలీజ్ అవుతున్నాయి ఈ మధ్యలో. అందులో జో మూవీలో హీరో ఉంటాడు, మీకు తెలుసు, సేమ్ పేరు అనమాట. వాళ్ళది ఒక కొత్త మూవీ రిలీజ్ అయింది, మీరేనే ఉంటారు, ఆన్ పావం పూలతట్టు అని. మీరు అంత పెద్ద కొట్టక్కర్లేదు, హాట్స్టార్లోకి వెళ్తే కనిపించేస్తుంది. ఆ మూవీ కూడా చాలా బాగుంది.
సో హాట్స్టార్లో నేను చూసిన మూవీస్ రీసెంట్గా ఇవే ది బెస్ట్. డెఫినెట్గా చూడండి. లైక్ మన జెన్జీకి బాగా కనెక్ట్ అయ్యే మూవీస్. ఓకే, బాయ్ బాయ్.